హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ముచ్చట ఏంటంటే మనం వచ్చేసి కొరుట్లలో ఉన్న చారి కలర్స్కి అయితే వచ్చేసిన. నేను పార్ట్ 1 వీడియో అయితే అప్లోడ్ చేసిన, మన వర్క్ ప్రాసెసింగ్లో ఉంది. ఇప్పుడైతే నేను పార్ట్ 2 వీడియో అయితే తీస్తా. ఇక్కడ మనకు వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది, జస్ట్ 10% వర్క్ అయితే కాలే. ఇక్కడ నేను లోపలికి వెళ్ళి అయితే చూపిస్తా. మన ఛానల్ని ఎవరైతే కొత్త చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకొని అట్లానే వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. చలో నేను లోపలికి వెళ్ళి అయితే ఇప్పుడు చూపెడతా. చలో ఇక్కడ మనకి ఎంట్రీలోనే చూసుకోవచ్చు. ఇక్కడ మనకి స్వామివారు అయితే వర్క్ జరుగుతుంది. ఇక్కడ మన ముంగట నందీశ్వర్లు, ఇక్కడ సైడ్కైనా పైన నందీశ్వర్లు ఉన్నారు. వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇవైతే మనకు వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిన గణపతులు ఇక్కడ చూసుకోవచ్చు. ముషికుల మీద నిలబడ్డ గణపతి, ఇది వచ్చేసి మనకైతే ముషికుల మీద నిల్చున్న గణపతి. A to Z వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే మీకు క్లోజప్లో పెడతా, చలో చూసేయండి. అట్లానే మనకి ఇటు సైడ్కి చూసుకున్నట్టయితే నెమలిల్లి మీద నిల్చున్న గణపతి, ఇది వచ్చేసి వర్క్ అయితే A to Z కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది వర్క్ అయితే ఇక్కడ మన చారి కలర్స్లో. ఇది కూడా నేను మీకు క్లోజప్లో చూపిస్తాను, చలో చూసేయండి. అట్లానే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే గరుడ మీద నిల్చున్న గణపతి, ఇది చూసుకోవచ్చు. వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ మనకి మెడల్లో షాల్లో అయినా కుందన్, మనకి జ్యువెలరీ వర్క్ వచ్చేసి మనకి కుందన్ వర్క్ ఇచ్చిళ్ళు ఇక్కడ మన స్వామి వారికి. నేను మీకు క్లోజప్లో పెడతా, క్లోజప్లో అయితే చూపిస్తా, చూసేయండి. ఇక్కడైతే మనకి వేరే వేరే కాన్సెప్ట్లతోనైతే గణపతులు ఉన్నాయి. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా ఇంటి వరకు అయితే చూడండి. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే పులి మీద నిల్చున్న గణపతి, ఇది వచ్చేసి నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. వేరే లెవెల్ వర్క్ అయితే A to Z కంప్లీట్ అయిపోయింది. నేనైతే మీకు క్లోజప్లో పెడతా, చలో చూసేయండి. ఈ గణపతి కాన్సెప్ట్ వచ్చేసి లక్ష్మి, గణపతి, సరస్వతి కాన్సెప్ట్. ఇక్కడ చూసుకోవచ్చు 3 విడివిడిగా అయితే ఉంటుంది. మనకి ఇక్కడ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉన్నది వర్క్ అయితే. ఇక్కడ నేను మీకు క్లోజప్లో చూపెడతా, చూసేయచ్చు. ఇక్కడ మనకి రైట్ సైడ్లో వచ్చేసి లక్ష్మీదేవి ఉంది. వర్క్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఇక్కడ మన లక్ష్మీదేవి వచ్చేసి కమలం పువ్వు మీద కూర్చుంటుంది. ఇటు మనకి రైట్ సైడ్లో అయితే మనకి గజరాజు ఉంటాడు, చూసుకోవచ్చు ఇక్కడ. అట్లనే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే సరస్వతి, మనకి సేమ్ సరస్వతి అమ్మవారు కూడా కమలం పువ్వు మీద కూర్చుంది. ఇటు మనకి ఇటు సైడ్లో వచ్చేసి హంస ఉంది. నేనైతే మీకు క్లోజప్లో చూపెడతా, చలో చూసేయండి. ఇలా మన గణపతి కూడా నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. A to Z వర్క్ అయితే A to Z కంప్లీట్ అయిపోయింది. జస్ట్ మనకి ఇక్కడ పంచవర్క్ ఒకటి రిమైనింగ్ ఉంది. నేను ఇది కూడా మీకు క్లోజప్లో చూపిస్తా, చలో చూసేయండి. అట్లనే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కాన్సెప్ట్ వచ్చేసి నందీశ్వరుడు భుజాల పైన, రైట్ సైడ్లో గణపతి, లెఫ్ట్ సైడ్లో కుమారస్వామి అయితే ఉంటారు. వర్క్ అయితే A to Z కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ మన నందీశ్వరునికి మెడలో చూసుకున్నట్టయితే గంటలు కూడా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి రైట్ సైడ్లో మన స్వామివారు. నేనైతే ఇప్పుడు మీకు క్లోజప్లో పెడతా, చలో చూసేయండి. మన స్వామివారు వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అట్లనే మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే కుమారస్వామి. వేరే లెవెల్ ఉంది. మనకి నందీశ్వరుని చూడొచ్చు, వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. ఇక్కడ వేరే నెక్స్ట్ లెవెల్ ఫినిషింగ్ ఇచ్చిండు. మన కళ్ళు అయితే చూసుకోవచ్చు నందీశ్వరుడి నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఇచ్చిళ్ళు ఫినిషింగ్. అట్లనే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి మన స్వామివారు వచ్చేసి లింగంకి అయితే అభిషేకం చేస్తున్నట్టు కాన్సెప్ట్ ఇది. ఇది కూడా A to Z మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోయింది. నేను మీకు క్లోజప్లో ఉంచుతా, చలో చూసేయండి. చలో అట్లనే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే యూనిక్ కాన్సెప్ట్ ఇది. మనకు వచ్చేసి మొత్తం టోటల్ ఫ్యామిలీ అవుతుంది. ఇక్కడ మన స్వామివారిది శివుడు, పార్వతి, ఇంకా కుమారస్వామి, ఇక్కడ నందీశ్వరుడు. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే నెమలి, ఇక్కడ ముంగట లింగం అవుతున్నది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే హిమాలయాలు. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది ఇక్కడ మనకి గణపతి కాన్సెప్ట్ ఇది. మీరైతే తొందర వచ్చేసి బుకింగ్స్ అయితే వేసుకోవాలి. బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. నేనైతే మీకు క్లోజప్లో చూపిస్తున్నా, చలో చూసేయండి. ఇక్కడ
ఇక్కడ చూడొచ్చు, నేను ఇంకా చూస్తాను, ఇంకా త్రిశూలం చూడొచ్చు. ఇక్కడ మనకి డమరుకం వేరే లెవెల్ ఇచ్చిండు, మొత్తం కాన్సెప్ట్ అయితే యూనిక్గా ఉంది. అట్లనే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు ముంగట 2 నెమలీలు రావడం జరుగుతుంది. నెమలీల బ్యాక్ సైడ్ మనకి స్వామివారు ఉంటారు, చూసుకోవచ్చు. వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉంది. మనకి ఇక్కడ పంచవర్క్ అయితే కాలే. బ్యాక్ డ్రాప్ చూసుకున్నట్టయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. జస్ట్ పంచవర్క్ కాలే. మొత్తం అయిపోయిన తర్వాత నేనైతే షార్ట్ అప్లోడ్ చేస్తాను ఈ వీడియోది అయితే, మీరు అక్కడ చూసేయండి. అట్లానే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఛత్రపతి శివాజీ మహారాజ్ కాన్సెప్ట్ గణపతిది వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, చూసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. మనకి స్వామివారికి అయితే జ్యువెలరీ కుందన్ వర్క్ ఇచ్చిళ్ళు. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే అమ్మవారిని ఇవ్వడం జరిగింది. గణపతి అయితే వేరే లెవెల్ ఉంది, మీరైతే చూసేయండి. ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, మనకు అమ్మవారు అయితే ఉన్నారు. అమ్మవారికి ఇంకా ఐస్ వర్క్ అయితే ప్రాసెసింగ్ ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి శివుడు అవతారంలో ఉన్న గణపతి కింద చూసుకోవచ్చు. మనకి సింహం, ఆ కింద చూసుకున్నట్టయితే బండరాయలు. మనకి శివుడు అవతారంతో ఉన్న గణపతి మనకి ఇక్కడ వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉంది. ఇక్కడ ముంగట చూసుకోవచ్చు, మనకి శివుడిది రాలే, ఇంకా వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉంది. నేను క్లోజ్అప్లో పెడతా, చలో చూసేయండి. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు, కాన్సెప్ట్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది, నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అయినా కానీ నేను చెప్తా, మీరు చూడండి. ఇక్కడ మనకు వచ్చేసి శ్రీరామచంద్ర స్వామి కాన్సెప్ట్ ఇది గణపతి. ఇక్కడ మనకి శబరి మన గణపతికి పళ్ళు తినిపిస్తున్నట్టు కాన్సెప్ట్. అంటే మనకి రాముడు అవతారంలో ఉన్న గణపతి వచ్చేసి బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే లక్ష్మణుడు ఉన్నాడు. మనకి ఆ బ్యాక్ సైడ్ చూసుకుంటే చిన్న గుడిసెలా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే చెట్టు. గణపతి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. నేనైతే మీకు క్లోజ్అప్లో చూపిస్తా, చలో చూసేయండి. అట్లనే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి పర్వతాలలో ఉన్న కాన్సెప్ట్ ఇది. పర్వతంలో నుండి మనకి నందీశ్వరుడు అయితే తల బయటకు ఉంటుంది, ఆ తలలో నుండి అయితే వాటర్ రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది కాన్సెప్ట్ ఇది. మన గణపతి అయితే వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉంది. గణపతి వర్క్ పంచవర్క్ అయితే కాలే, మన గణపతిది స్వామివారిది పంచవర్క్ అయితే కాలే, పంచవర్క్ అయితే రిమైనింగ్లో ఉంది. అటు సైడ్ అట్లనే ఇట్లా మనకి ఇటు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి కుమారస్వామిని ఇవ్వడం జరిగింది. అట్లనే పార్వతి అమ్మవారిని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, పార్వతి అమ్మవారు వచ్చేసి మనకు ముగ్గేస్తున్నట్టు కాన్సెప్ట్ ఇది. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే సింహం ఉంది. నేనైతే క్లోజ్అప్లో మీకు మొత్తం చూపిస్తా, చూసేయండి. అట్లనే మనకి ఇటు చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి కృష్ణుడు అవతారంలో ఉన్న గణపతి. ఇది వచ్చేసి మనకి కృష్ణుడు పిల్లంగోయ వాయించినట్టు ఇక్కడ చూసుకోవచ్చు, చెట్టు మీద కూర్చున్నాడు గణపతి అయితే మనకి కృష్ణుడు అవతారంలో ఉన్న గణపతిది. ఇక్కడ వచ్చేసి మనకి నెమలి, ఇక్కడ చూసుకున్నట్టయితే హంస. నేనైతే ఇది క్లోజ్అప్లో చూపిస్తా, చలో చూడండి. అట్లనే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ఇయర్ మనకి ట్రెండింగ్ అవుతుంది మన చారీ కలర్స్లో ఎలకతో వస్తున్న గణపతి అని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు. మనకి రైట్ సైడ్లో అయితే ఎలకని ఇవ్వడం జరిగింది. ఎలకతో వస్తున్న గణపతి. మనకి గణపతి హైట్ వచ్చేసి 10 feet హైట్ అయితే ఉంటుంది. మనకి జ్యువెలరీ వర్క్ నెక్స్ట్ లెవెల్ ఉంది. కుందన్ వర్క్ అయితే ఇవ్వడం జరిగింది. నేనైతే మీకు క్లోజ్అప్లో చూపిస్తా, చలో చూసేయండి. అట్లనే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఈ ఇయర్ చారీ కలర్స్లో ట్రెండింగ్ కాన్సెప్ట్ గణపతి, శివుడు అవతారంలో ఉన్న గణపతి ఇది మనకైతే వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు. వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అట్లనే మనకి ఇక్కడ గణపతి తీసుకున్నట్టయితే మన గణపతితో పాటు మన నందీశ్వరిని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ గణపతితో పాటు మన నందీశ్వరిని కూడా ఇవ్వడం జరుగుతుంది. మనకి వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ నేనైతే మీకు క్లోజ్అప్లో చూపెడతా, చలో చూసేయండి గణపతిని. అట్లనే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే
మన మూషికులు అంటే మన ఎలుకలు మన స్వామివారిని పల్లకిలో మోసుకొస్తున్న కాన్సెప్ట్ యూనిక్. ఇది కూడా కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంది. మన కొరుట్లలో అయితే ఎవ్వరు తీసుకురాలే, మన చారియన్న అయితే తీసుకొచ్చిండు. యూనిక్ కాన్సెప్ట్లో గణపతులు అయితే తీసుకొచ్చిండు మన చారియన్న. ఇక్కడ మన చారీ కలర్స్లో బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. తొందరగా వచ్చేసి బుకింగ్స్ అయితే వేసేసుకోవాలి. మన ఛానల్ పేరు కూడా చెప్పిన వాళ్ళకైతే కంపల్సరీ పర్సంటేజ్ అయితే ఉంటుంది, మీరైతే చెప్పండి. చూసుకోవచ్చు. ఇక్కడ మీకైతే గణపతి నేను క్లోజప్లో అయితే చూసేయండి. పల్లకిలో వస్తున్న గణపతి ఇదైతే మనకు వచ్చేసి చలో అట్లనే మనకి అట్ సైడ్ రోల్ అయితే మనకి ఒక 4 గణపతులు అయితే ఉన్నాయి. నేనైతే అవి ఊహిస్తాను, మీరైతే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. అట్లనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి. అట్లనే ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే మనకు గణపతి వచ్చేసి యూనిక్గా ఉంది. చింతామణి మోడల్ మనకు వర్క్ అయితే కుందన్ వర్క్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఫినిషింగ్ అయిపోయింది ఇక్కడ గణపతి. చలో తొందరగా వచ్చేసి బుకింగ్ అయితే చేసుకోవాలి. అక్కడ మనకైతే ఇంకొక 4-5 గణపతులు అవుతున్నాయి. నేను అవి కూడా మీకు చూపిస్తా. చలో చూసేయాలి. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉన్నాయి. ఇక్కడ కాన్సెప్ట్ వచ్చేసి మనకి శివుడు అవతారంలో ఉన్న గణపతి నాట్యం చేస్తున్నట్టు కాన్సెప్ట్ ఇది. అట్లానే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మన స్వామివారు వచ్చేసి బండరాయి మీద కూర్చున్నాడు. ఇటు రైట్ సైడ్లో వచ్చేసి మనకి గజరాజు ఉన్నాడు. పైన చూసుకున్నట్టయితే కిరీటానికి బ్యాక్ సైడ్లో ఆదిశేషు పాముని అయితే ఇవ్వడం జరిగింది, 5 తలకాయల పాముని. ఇక్కడ మనకి స్వామివారి వర్క్ కూడా A to Z కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే మనకి నెమలి ఇవ్వడం జరిగింది స్వామివారితో. సేమ్ కాన్సెప్ట్ ఇది వచ్చేసి శివుడు నాట్యం చేస్తున్న గణపతి ఇది, ఇందాక మీకు అక్కడ చూపించిన. అట్లనే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి గణపతి వచ్చేసి టాటాయిస్ మీద నిల్చున్న గణపతి, అంటే మనకి తాబేలు ఇక్కడ చూసుకోవచ్చు. గణపతికి వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, A to Z కంప్లీట్ అయిపోయింది. అట్లనే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే స్వామివారిని మనకి లెఫ్ట్ సైడ్లో నెమలిని ఇవ్వడం జరిగింది. వర్క్ అయితే ఎక్సలెంట్ ఉంది, వర్క్ అయితే ఎక్సలెంట్ ఉంది, వేరే లెవెల్ ఉంది. పంచ వర్క్ అయినా మనకి జ్యువెలరీ వర్క్ అయినా. అట్లానే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే జలో పరశురామ్ అవతారంలో ఉన్న గణపతి వేరే లెవెల్ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మీకు. నేనైతే క్లోజప్లో పెడతా, చలో చూసేయండి. వర్క్ అయితే జస్ట్ ఇంకో 10% ఉంది. అది మొత్తం అయిపోయిన తర్వాత షార్ట్ అప్లోడ్ చేస్తా, యూట్యూబ్లో అయితే షార్ట్ అప్లోడ్ చేస్తా, చూసేయండి. అట్లనే ఇన్స్టాగ్రామ్లో రీల్ కూడా పెడతాం. మన ఇన్స్టాగ్రామ్ నేమ్ వచ్చేసి MS Creations 27. ఇక్కడ చూసుకోవచ్చు మనకి సన్ఫ్లవర్ మీద నిల్చున్న గణపతి, సన్ఫ్లవర్ మీద నిల్చొని గద పట్టుకున్న గణపతి. వర్క్ మొత్తం అయిపోయింది, ఏం లేదు, వేరే లెవెల్ ఉంది గణపతి. ఇచ్చి పాడే ఈ గణపతులు ఇక్కడ మన చారీ కలర్స్లో గణపతులు ఎవరెవరైతే బుకింగ్ చేసుకున్నారో చలో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. అట్లనే చేసుకోని వాళ్ళు కూడా జై గణేష్ అని అయితే కామెంట్ చేసేయండి. అట్లనే ఇక్కడ మనకు లాస్ట్ గణపతి ఇక్కడ వచ్చేసి బండల మీద కూర్చొని వీణ వాయిస్తున్న గణపతి. ఈ వర్క్ అయితే జస్ట్ 10% రిమైనింగ్ ఉంది. ఇక్కడ నేనైతే మీకు క్లోజప్లో పెడతా, చలో చూసేయండి. పైన తీసుకున్నట్టయితే 5 తలకాయల పాము మనకి ఆదిశేషుని ఇవ్వడం జరిగింది. చలో చూసేసి కదా మన చారీ కలర్స్లో గణపతులు అయితే అన్నీ. చలో చూసిన వాళ్ళైతే కామెంట్ చేసేయండి, లైక్ షేర్ అయితే కంపల్సరీ చేసేయండి.